సమ్ మోర్ క్లోజప్ ఆజ్ఞాపించాడు రుద్ర స్క్రీన్ వైపు చూస్తూ. ఆపరేటర్ నిస్సహాయతని వ్యక్తం చేస్తూ సారీ సార్, అంతకుమించి ఎన్లార్జ్ చేయడం సాధ్యం కాదు అని జవాబిచ్చాడు. రుద్ర చిరాకు పడుతూ డామిట్ లైట్స్ ఆన్ అరిచాడు చిన్నగా. అంతలో ఆ యువతి అతన్ని సమీపించి హాయ్ రుద్ర, కంగ్రాట్స్ అని చెప్పింది ఉత్సాహంగా. రుద్ర చివాలన తల తిప్పాడు. ఆమె వైపు చురుక్కున ఓ చూపు చూసి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వైపు తీక్షణంగా చూస్తూ వాట్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇది డిఫెన్స్ కంటోన్మెంటా? ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోయే పబ్లిక్ ఆడిటోరియమా? ఈ అమ్మాయిని లోపలికి ఎవరు పర్మిట్ చేశారు? ఎలా అలౌ చేశారు అని రంకి వేశాడు అధికార స్వరంతో. అతని గద్దింపుకి అక్కడున్న అధికారులందరూ ఉలిక్కిపడ్డారు. ఒకతను కల్పించుకుని సార్, వీరు మీ వుడ్ బి అంటూ నసిగాడు. ఆ యువతి ఆ సమాధానాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ముఖం మీదకి పడుతున్న ముంగురుళ్ళని ఎడంచేత్తో నిర్లక్ష్యంగా వెనక్కి నెట్టుకుంటూ తన భుజానికి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్లోంచి ఐడెంటిటీ కార్డు తీసి రుద్ర కళ్ళ ముందు ప్రదర్శిస్తూ దిస్ ఈజ్ మై ఐడెంటిటీ అని చెప్పింది. మిస్ మానస, సీనియర్ ప్రెస్ రిపోర్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెస్ రిలేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆమె ఫోటోతో సహా నమోదు చేయబడ్డ వివరాలను చూస్తూ సో వాట్ రెట్టించాడు రుద్ర అంతకంటే కేర్లెస్గా. మానస ఐడెంటిటీ కార్డ్ని బ్యాగులో వేసుకుంటూ అదే చేత్తో అదే బ్యాగులోంచి ఓ అపాయింట్మెంట్ లెటర్ని విసురుగా తీసి చూపిస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ ఏరియా డిఫెన్స్ మేజర్ నాకు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది. అపాయింట్మెంట్ టైం కూడా ఇందులో స్పష్టంగా నమోదు చేయబడింది కమాండర్. నా అపాయింట్మెంట్ టైంలో మీరు మీ ఆఫీస్ రూమ్లో కనిపించలేదు, విజిటర్స్ హాల్లోనూ కనిపించలేదు. మీకే కాదు, నాకు కూడా నా టైం చాలా విలువైంది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇంటర్వ్యూ ఎక్కడిస్తారా లేక మీ పర్సనల్ రూమ్లో పర్సనల్గా అని తమాషాగా రెట్టిస్తూ అతడికి మాత్రమే కనిపించేలా చిలిపిగా కన్ను గీటింది. ఓ గాడ్! రుద్ర విసురుగా ఆమె చేతిలోని కాగితాన్ని లాగేసుకుంటూ గెట్ లాస్ట్ అండ్ వెయిట్ ఇన్ మై ఆఫీస్ రూమ్ అని చెప్పాడు గొంతు బిగబట్టి. థ్యాంక్ యూ కమాండర్ అని చెబుతూ ముసుముసుగా నవ్వుకుంటూ వెనుతిరిగింది మానస. రుద్ర ఆ కాగితాన్ని చూస్తున్నట్టు నటిస్తూ కనురెప్పలు ఓరగా పైకెత్తి తన సహోద్యోగ హావభావాలు ఎలా ఉన్నాయో గమనించాడు. వాళ్ళంతా పెదవులు బిగబట్టుకుని వచ్చే నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రుద్ర రిలీఫ్గా ఓ నిట్టూర్పు విడిచి తనలో తనే గొణుక్కుంటున్నట్లు మేనమామ కూతురు కాదు గాని వెనక ముందు ఆలోచించకుండా నేనెక్కడికి వెళితే అక్కడికొచ్చి నా ప్రాణాలు తోడేస్తోంది. పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళిచ్చిన ఐడెంటిటీ కార్డు ఒకటి అని విసుక్కున్నాడు జనాతికంగా. ఆ భోగవతం వారానికి 2 సార్లు జరుగుతుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధుత్వం, ప్రేమ, వివాహ నిశ్చయం ఆ అధికారులందరికీ తెలుసు. రుద్రని ఏ ఏరియాకి డ్యూటీ ఆఫీసర్గా పంపిస్తే ఆ ఏరియాకి పక్షిలా రెక్కలు కట్టుకుని వాలిపోతుంది మానస. కానీ రుద్రం మనస్తత్వం వేరు. అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు అతను బాంధవ్యాలను ఏమాత్రం పట్టించుకోడు. అది వాళ్ళందరికీ తెలుసు. ఆ అమ్మాయి అతన్ని చూడాలన్న తపనతో ఉండబట్టలేక అలా వస్తుందే గాని డిఫెన్స్కి సంబంధించిన కీలకమైన సమాచారాలు ఏవీ సేకరించదు. తను సేకరించిన వివరాల్లో అభ్యంతరమైన విషయాలు ఏవైనా ఉంటే వాటిని బయటకు లీక్ చేయదు. అయినా రుద్ర దృష్టిలో రూల్స్ అంటే రూల్సే. రుద్ర ఆ చిరాకు నుంచి తేరుకొని తన సబార్డినేట్ వైపు తల తిప్పి చూడు, ఆ వీడియో క్యాసెట్కి మైక్రోఫిలింకి అరగంటలో డూప్లికేట్ను తయారు చేయండి. అవి డూప్లికేట్స్ అని ఆ కృష్ణ భక్తులు గుర్తించడానికి వీలైనంత పగడబందీగా ఉండాలి. ఆ లేడీ రిపోర్టర్ సంగతి ఏంటో చూసుకుని అరగంటలో వస్తాను అని ఆదేశించాడు. ఆ సమయంలో అక్కడికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బంగ్లాలో జరుగుతోంది ఆ సంఘటన. రాజప్రసాదం వంటి ఆ బంగ్లా హాల్లో కుడిపక్క గోడకి తగిలించబడ్డ ఒక మిలిటరీ ఆఫీసర్ తైలవర్ణ చిత్రపటం ముందు నిలబడి కన్నీటి మస్కలతో ఆ చిత్రపటంలోని వ్యక్తివైపు ఆరాటంగా వీక్షిస్తోంది ఓ 50 ఏళ్ల వయసున్న వితంతువు. బంగ్లాలోని నౌకర్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నా ఆ ఇంట్లో ఎవరూ లేనట్లే అత్యంత నిశ్శబ్దంగా ఉంది. ఆ ఆఫీసర్ ఫోటోకి వేయబడ్డ చమ్కీ దండ చిరుగాలికి రెపరెపలాడుతూ చిన్నగా వెనక్కి ముందుకి ఊగుతోంది. ఆ చమ్కీ దండ పక్క నుంచి వేలాడుతున్న బంగారపు గొలుసుకున్న సైనిక చిహ్నం గోల్డ్ మెడల్ తన ప్రతిష్టని వ్యాప్తి చేసుకుంటున్నట్టుగా తళతళ మెరుస్తోంది. ఆ మహిళ చాలాసేపటి నుంచి తదేక దీక్షగా ఆ ఫోటో వైపే చూస్తోంది. అంతలో పోర్టుకోలో కరగిన చప్పుడు వినిపించింది. ఆమె తదాత్మ నుంచి తేరుకుని పమిటి చెంగుతో కళ్ళు ఒత్తుకుంటుండగా శుతిమెత్తని అడుగుల చప్పుడు ఆ హాల్లో వినిపించింది.
ఆమె నెమ్మదిగా తల తిప్పి సింహద్వారం వైపు చూసింది. అప్పుడే వృద్ధ సింహంలా లోపలికి అడుగుపెట్టిన వయోవృద్ధుడు ఆగి ఆమె వైపు జాలిగా బాధగా చూశాడు. ఆవిడ తన ఆరాటాన్ని ఆపుకోలేక, కిరణ్ జాడ తెలిసిందా మామగారు? అని అడిగింది ఆర్తిగా. ఆ వృద్ధుడు ఆవేదనగా ఓ నిట్టూర్పు విడిచి, తెలిసిందమ్మా. దాన్ ధర్మాలలో లబ్ధి ప్రతిష్ఠలనిపించుకున్న ఈ రాజా రంగప్రసాద్ మనవడు, దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మేజర్ రాజేంద్ర ఏకైక పుత్రుడు, నీ ముద్దుల కొడుకు కిరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలిసిందమ్మా. రేపు తన తండ్రి వార్షిక తిథి అని జన్మనిచ్చిన ఆ కన్న తండ్రికి తర్పణం విడిచి వార్షిక సమారాధన జరిపించాలన్న కనీస జ్ఞానమైనా లేకుండా నలుగురు స్నేహితుల్ని వెంటేసుకుని రేసులాడ్డానికి బెంగళూరు వెళ్ళాడమ్మా. తండ్రి పోయినాటికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకునే వయసు వాడికి లేదు. వాడి బాధ్యత నేనే స్వీకరించి నన్ను సాగనంపాల్సిన నా కొడుక్కి నేనే తలకొరివి పెట్టాను. కనీసం వార్షిక తిథి నాడైనా తండ్రికి ఆత్మశాంతి కోసం ఇన్ని గంగనీళ్లు తర్పణం వదులుదామన్న కనీస జ్ఞానం కూడా వాడికి లేకుండా పోయింది గౌతమి అని వాపోయాడు. ఆ వితంతు మహిళ గౌతమి ముఖం బాధతో రంగులు మారిపోయింది. మరొక్కసారి ఆమె నేత్రాల్లో కన్నీళ్లు ఉబుకొచ్చాయి. రాజా రంగప్రసాద్ నడిచే యంత్రంలా ఆమెని సమీపించి ఆమె శిరస్సు నిమురుతూ, బాధపడి ప్రయోజనం ఏంటమ్మా? ఆ భగవంతుడు మనకింతే రాసి పెట్టాడు. కన్న కొడుకు చేత పిండ ప్రదానం చేయించుకునే అదృష్టం కూడా వాడి తండ్రికి ఇవ్వలేదు. ఊరుకో తల్లి, ఊరుకో అని ఓదార్చాడు. ఆ బంగ్లాలో మరొక్కసారి నిశ్శబ్దం అలుముకుని ఆ నిశ్శబ్దంలోంచి ఆమె రోదన సన్నగా వినిపించసాగింది. సరిగ్గా అదే సమయంలో డోరు నెట్టుకొని తన ఆఫీస్ గదిలో కడుగు పెట్టాడు కమాండర్ రుద్ర. ఆ మరుక్షణమే గుమ్మం పక్కనున్న మానస చటుకున్న డోర్ మూసి లాక్ చేసింది. రుద్ర చివాల్న ఆమె వైపు తిరుగుతూ, ఏయ్, నువ్వొచ్చింది ఇంటర్వ్యూ చేయడానికా, తలుపులు మూసేసి సరసాలు సాగించడానికా? అడిగాడు అథారిటీ చలాయిస్తూ. మానస చనువుగా అతడి భుజం మీద చేతులు వేస్తూ, నేనెందుకొచ్చానో తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం ఎంత కమాండర్ గారు? అంటూ ఎదురు ప్రశ్నించింది సూటిగా. రుద్ర ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, టైం ఎంతైందో తెలుసుకోవడానికొచ్చావు అని మరో ప్రశ్న వేశాడు. తాను కమాండర్ని అన్న సంగతి తాత్కాలికంగా మరిచిపోతూ. మానస అందుకు తగ్గట్టే జవాబిస్తూ, డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి ఆకలి వేయదా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 3:30 అంటూ అతడి చేయి పట్టుకుని పక్కనే ఉన్న డైనింగ్ రూమ్ వైపు లాక్కుపోతూ, ప్రతిరోజు ఇలా ఆలస్యంగా భోంచేస్తుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి బావా? ఎప్పుడు నీ డ్యూటీ, నీ అథారిటీ తప్ప నిన్నే నమ్ముకుని బ్రతుకున్న తల్లి తండ్రి ఉన్నారని, నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్న నీ కాబోయే భార్య ఒకటుందని నీకసలు గుర్తుంటుందా? అంటూ అతడిని డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చోబెట్టింది. రుద్ర ఆ విషయాన్ని తేలిగ్గా తీసేసుకుని చాలా తేలిగ్గా నవ్వేస్తూ, అఫ్కోర్స్, నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా ప్రతి క్షణం నా మనసులో ముగ్గురు వ్యక్తులు కదలాడుతుంటారు. ఒకరు నవమాసాలు మోసి నన్ను కన్న మా అమ్మ, మరొకరు నాకు జన్మనిచ్చి ఇంత వాడిని చేసిన నాన్నగారు, ఇంకొకరు ఇంత వాడినై నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అనుక్షణం నా బాగోగుల కోసం ఆరాటపడుతున్న నువ్వు. ఈ ముగ్గురిని మరిచిపోవడమంటూ జరిగితే ఈ రుద్రకి ప్రపంచమే లేదు. ముఖ్యంగా నిన్ను. 7 అడుగుల బంధం ఏర్పడకముందే నన్ను నీడలా అనుసరిస్తూ, నేను ఎక్కడికి వెళితే అక్కడికి తోడు నీడగా వస్తూ, నాతోటే లోకమని నమ్మి నా పట్ల ఇంతటి అనురాగాన్ని కురిపిస్తున్న నిన్ను జన్మ జన్మలకైనా మరిచిపోగలనా మను? అన్నాడు ఆమెని తన ఒడిలోకి లాక్కుంటూ. గొప్పేలే, అందుకే కాబోలు అంతమందిలోనూ కసురుకున్నావు. వెనక ముందు ఆలోచించకుండా తిట్టిపోసావు. గదిలోకొచ్చి తలుపు గడియ పెట్టేగానే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది అని వెటకారం చేస్తూ టేబుల్ మీద ప్లేట్లో సిద్ధంగా ఉన్న భోజనాన్ని స్పూన్తో తీసి అతడి నోటికి అందించబోయింది మానస. రుద్ర ప్రశాంతమైన చిరునవ్వు నవ్వి, ఆ క్యాంపులో ఉన్నంతసేపు నా కళ్ళకి నా దేశం, నా దేశ రక్షణ, నా డ్యూటీ తప్ప ఇంకేమీ కనిపించదు. అక్కడి నుంచి బయటపడి ఇలా వచ్చి ఏకాంతంలో నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కనిపించరు. అక్కడ డ్యూటీకి కామ పెట్టాను, ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చాను. నాకు బాగా ఆకలేస్తోంది మను అంటూ నోటికందించబోతున్న స్పూన్ని పక్కకు జరిపేస్తూ, ఆ ఆకలి కాదురా, ఈ ఆకలి అంటూ ఆమె ముఖం మీద కొంగి మృదువుగా ఆమె పెదవులు చుంబించాడు రుద్ర. అదే సమయంలో తన బంగ్లాలో తన ఆంతరంగికులతో సమావేశమయ్యాడు ధర్మతేజ. లోకంలో నానాటికి ధర్మం నశిస్తోంది, పాపం పెరిగిపోతుంది. మనుషుల్లో ధర్మచింతన ప్రబోధించడానికి ఊరూరా తిరుగుతూ
ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తున్న కృష్ణ భక్తుల్నే పట్టి కటకటాల వెనక్కి నెట్టిన ఈ రుద్రగాడు ఎవడండి? వీడు చేసేది పోలీస్ పనా, డిఫెన్స్ ఉద్యోగమా? అడిగాడో సహచరుడు వెటకారంగా. ధర్మతేజ గుప్పున సిగార్ పొగ వదిలి, అదే మాకు అర్థం కావడం లేదు. ఆ రుద్ర తెలుగువాడన్న అభిమానంతో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ లైట్నింగ్ కాల్ బుక్ చేసి మాట్లాడాం. తలబిరుసుగా సమాధానమిచ్చాడు. రాష్ట్ర హోంమంత్రిని ఫోన్లో కాంటాక్ట్ చేశాను. అది డిఫెన్స్ వ్యవహారమని, పైగా నిందితుల్ని పట్టుకుంది మన రాష్ట్రంలో కాదని ముక్తసరిగా 3 ముక్కల్లో జవాబు చెప్పేశాడు హోంమంత్రి. శ్రీకృష్ణ భక్తుల మీద రక్షణ శాఖ వారే అఘాయిత్యాలు జరుపుతుంటే ఇహ ఈ దేశానికి రక్షణ ఎక్కడ? ప్రజల్ని రక్షించేవారెవరు? అంటూ గంభీర ఆవేశంతో ప్రశ్నలు వేశాడు. మరో ఆంతరంగికుడు కల్పించుకుని, మేం ప్రశ్నలడిగితే సమాధానాలు చెప్పవలసిన మీరు మమ్మల్ని ప్రశ్నలు వేస్తారేంటండి బాబు? రాష్ట్ర ప్రభుత్వంతో పని కాకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ని పట్టుకోండి. ఆయన కూడా చేతులెత్తేస్తే ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంట్నో పట్టుకోండి. అది ఇది కాకపోతే పేపరోళ్ళని పోగేసి అల్లరి పెట్టండి. ఇన్ని ఆయుధాలు మీ దగ్గరుంచుకుని ఆఫ్టర్ ఆల్ ఒక కమాండర్ గురించి ఎంతగా ఆలోచిస్తారేంటండి అని విమర్శించాడు వ్యంగ్యంగా. ధర్మతేజ గుప్పున సిగార్ పొగ వదిలి, ఆలోచించాం. ఈ విషయాన్ని మేమే స్వయంగా పరిశీలించదలుచుకున్నాం. ఇంకా అరగంటలో బెంగళూరు మీదుగా మదురైకి విమానంలో బయలుదేరతాం అని చెప్పాడు సాలోచనగా. సరిగ్గా అరగంట తర్వాత సైనిక కస్టడీలో ఉన్న శ్రీకృష్ణ భక్తుల్ని రిలీజ్ చేశాడు కమాండర్ రుద్ర. కృష్ణ భక్తులు నలుగురు నిశ్చలమైన బొమ్మల్లా అటువైపు చూస్తున్నారు. రుద్ర కనుసైగతో ఓ అధికారి వీడియో క్యాసెట్ని, మైక్రో ఫిల్మ్ని తిరిగి వాళ్ళకు అప్పగించేశాడు. రుద్ర ఆ నలుగురిని మార్చి మార్చి పరకాయిస్తూ, యూసి, మీది ఆధ్యాత్మిక దృక్పథమైన ఓ వీడియో ఫిల్మ్ని, మైక్రో ఫిల్మ్ని శరీర భాగాల్లో దాచుకుని దొంగతనంగా సముద్ర తీరాన్ని దాటి రావడం నేరం. కోస్టల్ గార్డ్స్ కళ్ళుగప్పి భారత భూభాగం మీద అడుగుపెట్టినందుకే మిమ్మల్ని కఠినంగా శిక్షించే అధికారం మాకుంది. బట్ శ్రీలంక నుంచి ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారో అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. కస్టమ్స్ కార్యాలయంలో మీ వివరాలు నమోదు చేయించుకుని వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయాణం చేయకండి అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ సభ్యుల నాయకుడు చిరునవ్వుతో తలూపి, థ్యాంక్ యూ కమాండర్, థ్యాంక్స్ ఎలాట్ అని జవాబిస్తూ నమస్కరించాడు. రుద్ర ప్రశాంతంగా ఓ చిరునవ్వు నవ్వి, మీ ప్రయాణం ఎక్కడికి అడిగాడు. మధురకి జవాబిస్తూ మరోసారి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు ఆ నాయకుడు. మిగతా ముగ్గురు అధికారులకి నమస్కారాలు పెట్టకుండా అతన్ని అనుసరించారు. వాళ్ళు ఆ క్యాంపస్ దాటిపోయేదాకా చూస్తూ మౌనంగా నిలబడ్డ రుద్ర తల తిప్పి, ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్గా జరిగాయా ప్రశ్నించాడు గంభీరంగా. అధికారి తలూపి, ఎస్ సార్, వాళ్ళని నీడలా వెంటాడడానికి మన వాళ్ళిద్దరిని అరేంజ్ చేశాను. ఆ నలుగురు ఫోటోలు వాళ్ళకి తెలియకుండా తీయించి ఫైల్ చేశాం. ఫింగర్ ప్రింట్స్ కూడా తీయించి పెట్టాం. కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ కదలికల్ని, సంభాషణల్ని వాళ్ళకి తెలియకుండా వీడియో తీయించాం. ముఖ్యంగా వాళ్ళకి తిరిగి అందజేసినవి ఒరిజినల్ వీడియో మైక్రోఫిల్ములు కావు, అవి డూప్లికేట్స్ అని కనిపెట్టడం సులభసాధ్యం కాదు అని చెప్పాడు వినయంగా. గుడ్, ఆ ఒరిజినల్ ఫిల్మ్ ప్రొజెక్షన్ రూమ్లోకి తీసుకురండి. ఇంకోసారి వాటిని వేసి చూస్తాను అని ఆజ్ఞాపిస్తూ వెనుతిరిగి ప్రొజెక్షన్ రూమ్ వైపుకు నడుస్తున్న రుద్ర ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు చటుకున ఆగి, యూసి, ఈ రామేశ్వరంలో వీళ్ళని మనం పట్టుకుంటే ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో హైదరాబాదులో ఉన్న ఎవరో ధర్మతేజకి ఈ విషయం ఎలా తెలిసింది? అసలు ఆ ధర్మతేజ ఎవరు? ఏపీ స్టేట్ సిబిసిఐడి వారిని తక్షణం కాంటాక్ట్ చేసి అతడికి సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించండి. బట్ ఇట్ షుడ్ బి టాప్ సీక్రెట్ అని ఆర్డర్ వేసి ప్రొజెక్షన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత వీడియో ఫిల్మ్ ప్రొజెక్షన్ స్టార్ట్ అయింది. రుద్ర రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. దృశ్యాన్ని చూస్తూ సంభాషణని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. జీవుడా, నీ కర్మ ఇంకా పరిపక్వం కాలేదు. పరమాత్మలో విలీనమవడానికి నీకింకా జన్మరాహిత్యం సిద్ధించలేదు. అందుచేత మరోసారి నీకు మానవ జన్మ ప్రసాదిస్తున్నాను కనుక. అయ్యో, మరొక జన్మ నాకు తప్పదా ప్రభు? పాప పంకిలమైన ఈ మానవ ప్రపంచంలో ఈసారి నా పుట్టుకని ఎక్కడ నిర్దేశించారు స్వామి? నీ పవిత్ర జన్మస్థలమైన మధురలోన నీ దర్శన భాగ్యం అక్కడ ప్రసాదిస్తావా? జీవుడా, అంతటా నేనే, అన్నీ నేనే. సర్వాంతర్యామినైన నేను లేని చోట్లేదు. నిశ్చలమైన దీక్షతో అన్వేషించేవారికి మధురలోనూ కనిపిస్తాను, మధురైలోనూ దర్శనమిస్తాను. మధుర, మధురై ఇత్యాది పేర్లన్నీ స్టాప్. రివైండ్ అండ్ ప్రొడ్యూస్ ఎగైన్ ద లాస్ట్ బిట్ ఆజ్ఞాపించాడు హఠాత్తుగా.
ఒక నిమిషం తర్వాత స్క్రీన్ మీద మళ్ళా ఆ దృశ్యంలోని చివరి భాగం కనిపించసాగింది. దృశ్యంలో ఏ మార్పు లేదు. అనూహ్యమైన కాంతిపుంజాన్ని చేరలేక రెపరెపలాడుతున్న చిరుజ్యోతి కనిపిస్తోంది. సంభాషణ వినిపిస్తోంది. నిశ్చలమైన దీక్షతో అన్వేషించిన వారికి మధురలోనూ కనిపిస్తాను, మధురైలోనూ దర్శనమిస్తాను. మధుర, మధురై ఇత్యాది పేర్లన్నీ. స్టాప్ దిస్ వీడియో అండ్ ప్రొడ్యూస్ దట్ మైక్రోఫిలిం ఆజ్ఞాపించాడు రుద్ర. మరుక్షణం స్క్రీన్ మీద దృశ్యం అదృశ్యమైపోయింది. ఒక నిమిషం తర్వాత మైక్రోఫిలిం దృశ్యం స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. క్లోజప్ పరిమితి ఎంతవరకు ఉందో అంత క్లియర్గా స్క్రీన్ మీద కృష్ణ విగ్రహం కనిపిస్తోంది. రుద్ర సీట్లోంచి లేచి స్క్రీన్ దగ్గరికి అడుగులు వేశాడు. తన నీడ స్క్రీన్ మీద పడకుండా పక్కకి ఒదిగి నిలబడి తెర మీద కనిపిస్తోన్న శ్రీకృష్ణ వక్షస్థలం మీద వేలాడుతున్న కౌస్తుభహారాన్ని చాలా జాగ్రత్తగా రెప్పవాల్చకుండా పరిశీలించాడు. ఆ హారం అడుగున లాకెట్ రూపంలో ఉన్న అక్షరాకృతి MADHURA అన్న అక్షరాలని చాలా నిదానంగా పరిశీలిస్తూ అప్రయత్నంగా ఉలిక్కి పడ్డాడు రుద్ర. ఆ పేరులోని ఆఖరి అక్షరం ఎంతో నేర్పుగా ఇతరుల కంటపడే అవకాశం లేకుండా గోల్డ్ చైన్లో కలిసిపోయేలా రూపొందించబడింది. ఆ లాకెట్ అడుగున మెరుస్తోన్న పేరు మధుర కాదు, MADHURAI. ఆ చివరి అక్షరం నేర్పుగా బంగారపు గొలుసులతో అనుసంధానం చేయబడిందంటే అది మధుర శ్రీకృష్ణ విగ్రహం కాదన్నమాట. మధురైకి సంబంధించిన కృష్ణ విగ్రహం అన్నమాట. మధురైలో మీనాక్షి అమ్మవారు ప్రసిద్ధి చెందిన దేవత. అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఉన్నట్లు చెప్పుకోగా ఎవరూ వినలేదు. కానీ మధుర కృష్ణ విగ్రహం నెపంతో మధురై శ్రీకృష్ణ విగ్రహం ఎందుకు తయారు చేయబడింది? ఆ వ్యత్యాసాన్ని గుర్తించడం కోసం లాకెట్లో ఆ ఆఖరి అక్షరాన్ని అత్యంత గోప్యంగా ఎందుకు ఏర్పాటు చేయబడింది? విగ్రహాన్ని తీసుకురాకుండా కృష్ణ భక్తులు ఈ ఫిల్ములు తీసుకురావడం, రెండో ఫిల్ములోనూ పరోక్షంగా నేర్పుగా మధురై పేరు ప్రస్తావించడంలోని రహస్యం ఏమిటి? రుద్రం మస్తిష్కం ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఆ కృష్ణ భక్తులు నిజమైన కృష్ణ భక్తులు కారని అతనికిప్పుడు ఖచ్చితంగా అనుమానం బలపడిపోయింది. ర్యాష్ అని ఇంతకు ముందు అనుకున్న దాంట్లో ఇంత నిగూఢ సమాచారం దాగుందని ఇప్పుడు నిరూపితమైంది. ఇప్పుడు తానేం చెయ్యాలి? ఆ కేసుని దర్యాప్తు నిమిత్తం స్థానిక పోలీసులకు, CID వర్గాలకు అప్పగించి చేతులు దులిపేసుకోవాలా? డిఫెన్స్ ఏరియా దాటితే ఏ కేసులనైనా పరిశోధించే అధికారం డిఫెన్స్ వాళ్ళకి లేదు. నేరస్తుని గురించి ఆచూకీస్తే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అది పద్ధతి. కానీ ఈ కేసు సందర్భంలో ఎలా ప్రతిస్పందించాలి? తానేం చెయ్యాలి? 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు రుద్ర. అది అసాధారణమైన నిర్ణయం. డిఫెన్స్, పోలీస్, CID, BBI తదితర సంస్థలకున్న హద్దులు, నిబంధనలకి అతీతమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయమే తన జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పుతుందని ఆ నిమిషాన అతడికి ఏమాత్రం తెలీదు.